బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు. తన ఫోన్ ట్యాప్ అయిందని గతంలో ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. గంటన్నర పాటు చికోటి ప్రవీణ్ ను ప్రశ్నించిన సిట్ అధికారులు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. కేసీఆర్ఏ ఫోన్ ట్యాపింగ్ చేయించారని చికోటి ప్రవీణ్ ఆరోపించారు. టీఆర్ఎస్ కానీ భుజంగరావు కానీ మనం అంటే వీళ్ళు ఎంత అవినీతికి పాల్పడ్డారు, ఎంత ఘోరంగా కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక పర్సనల్ లైఫ్ గురించి ఫోన్ ట్యాపింగ్ చేసి పెళ్ళాలది, మొగుళ్ళది, సినిమా హీరోయిన్లది, యాక్టర్లది, ముఖ్యంగా హీరోయిన్లది కంటే ఇక తెలుసు కదా ఎవరికి హీరోయిన్ల పిచ్చి ఉంటుందో. మనం అనుకున్న దానికంటే ఎక్కువ దారుణంగా ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. ఈ సిట్టు విచారణ చూస్తే అంటే ఒక చిన్న ఈవెన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది, వాళ్ళ ఇంట్లో పనోళ్ళది, వాళ్ళ ఇంట్లో డ్రైవర్లది, ఎమ్మెల్యేల పెళ్ళాలది, ఎమ్మెల్యేల మనుషులది, అంటే ఘోరము. అంటే ఇక్కడక్కడ నేనేమనుకున్నా అంటే ఒక 100-200 మంది అది వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అనుకున్నా. నాకు తెలిసి 2000 మంది పైనే ఉంటారు. అంటే ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఒక్క మనిషి చికోటి ప్రవీణ్ది చేసిర్రు. చికోటి ప్రవీణ్కి దగ్గర ఎవరు, వాళ్ళకెవరి దగ్గర అంటే ఇక వీళ్ళకి వానికి రాధాకిషన్ గారికి ఒక స్పెషల్గా ఒక జియో తీసుకొచ్చి 3 ఏళ్ళు ఓఎస్డీకి ఇచ్చిర్రంటే వానికి ఇదే పని పెట్టినట్టు, వేరే పని పెట్టినట్లేదు. అంటే మంది కొంపలల్లో పోయి ఇన్రా నువ్వు ఎమ్మెల్యేలది. విచిత్రం ఏంటంటే ఎక్కువ బీఆర్ఎస్లో ఉన్నాయి గమ్మత్తు. విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులై, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలై, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిల్లలై, వాళ్ళ మంత్రులై, వాళ్ళ మంత్రుల డ్రైవర్లై, వాళ్ళ మంత్రుల గన్మెన్లై ఇలా సిగ్గుపడాలి. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గుపడాలి. మీరు కేసీఆర్ ఏం చెప్పిండు, వాడు ఓడో తెలియదు రాధాకిషన్ రావు అన్నది. అసలు జియో తీసుకొచ్చిందే నీ గవర్నమెంట్ కేసీఆర్, నువ్వు సిగ్గు లేకుండా తెలియదు అనుకున్నావు. ఇవాళ పోలీస్ వ్యవస్థని టోటల్గా మిస్యూజ్ చేసిన ఘనత ఇలా బీఆర్ఎస్ ఉన్నది. ఇవాళ ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. సిగ్గు లేకుండా గవర్నమెంట్లో ఇంకా గ్రౌండ్ లెవెల్లో తిరుక్కుంటా మమ్మల్ని నమ్మండి, బీజేపీని నమ్మొద్దు, కాంగ్రెస్ నమ్మొద్దు అని చెప్పే పరిస్థితి ఇవాళ ఇంత నీచమైన రాజకీయము ప్రపంచంలో ఎవరు చేయరు. ఆ ఘనత మొత్తము బీఆర్ఎస్కే. దీనికి డెఫినెట్గా దీనికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కేసీఆర్ది ఉంది, ఇవాళ హరీష్ రావుది ఉంది, ఇవాళ కేటీఆర్ది ఉంది. కానీ గమ్మత్ ఏంటంటే 100% ఇది కేసీఆర్ అండ్ కేటీఆర్ చేపించిందే. ఎందుకంటే నాకు వచ్చిన రిపోర్ట్స్ ఇప్పుడు చూసినవి కాదు, పాత రిపోర్ట్స్ కూడా హరీష్ రావు గారిది కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది, వాళ్ళ వైఫ్ది కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది చెప్పడం ఇవాళ మీడియాలో కూడా చూసినాము. ఇవాళ చూస్తే నేను 10% ఉందనుకున్నా కానీ 110% ఇవాళ టోటల్గా ట్యాపింగ్ చేసిర్రు. గ్రౌండ్ లెవెల్లో ఎవరి మీద మనం మీడియాల మీద కూడా ట్యాపింగ్ చేసిర్రు. ఈవెన్ మీడియా మీద కూడా ట్యాపింగ్ చేసిన ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. మీరు మాట్లాడినటువంటి కాల్స్ ట్యాప్ అయినాయి. సో ఇప్పుడు మీకు చూపించినప్పుడు మీరు షాక్ గురయ్యారా? 100% షాక్ గురి కావాల్సిందే, ఎవరైనా షాక్కి గురి కావాల్సిందే. ఇవాళ మీడియాలో ఏం పని చెప్పండి, మీడియాలో కూడా ట్యాపింగ్ చేసిర్రు అంటే మీరు ఏం చేద్దామనుకుర్రో నాకు అర్థమవుతలే. పుసుక్కున మళ్ళీ గిట్ట 5 ఏళ్ళు గవర్నమెంట్కి వస్తే మాత్రం ఇవాళ తెలంగాణ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. ఒక పొలిటీషియన్గా, ఒక బీజేపీ నాయకునిగా చెప్తలే, నేను బీజేపీలో జాయిన్ కాకముందు కూడా మొత్తం కంప్లీట్గా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రైవసీ లేకుండా మిస్యూజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాధాకిషన్ రావు ఆస్తులపై విచారణ జరిపించాలని చెప్పి నేను ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ని కోరుతున్నా. బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు. తన ఫోన్ ట్యాప్ అయిందని గతంలో ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయితే గంటన్నర పాటు చికోటి ప్రవీణ్ ను ప్రశ్నించిన సిట్ అధికారులు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీజేపీ అధికార ప్రతినిధి చికోటి ప్రవీణ్ ఈరోజు వ్యక్తిగతంగా సిట్ ముందు విచారణకు హాజరయ్యి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు గంటన్నరకు పైగా చికోటి ప్రవీణ్ను ఇప్పటికే సిట్ అధికారులు అయితే మాత్రం
అతన్ని నుంచి కొంత సమాచారాన్ని తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే సిట్ విచారణ అనంతరం బయటకు వచ్చిన తర్వాత చిక్కోటి ప్రవీణ్ సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. కేవలం ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్లే కాదు, అప్పటి అధికార పార్టీ అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళ గన్మెన్లు, వారి డ్రైవర్లతో సహా ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయ్యాయి. కానీ 200 మంది మాత్రమే ఫోన్లు ట్యాప్ అయ్యాయని భావించాను. అక్కడికి వెళ్ళి ఆధారాలు చూసిన తర్వాత, అంటే సిట్ బృందం వద్ద వెళ్ళి విచారణ ఎదుర్కొన్నటువంటి సమయంలో దాదాపు 2000 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఇప్పటికే చిక్కోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ముఖ్యంగా చిక్కోటి ప్రవీణ్ ఈడీ కేసు నమోదయ్యి వారి ఇంటిపైన, వారి కార్యాలయాలపైన ఈడీ అధికారులు సోదాలు చేసినటువంటి సమయం దగ్గర నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయేంత వరకు కూడా చిక్కోటి ప్రవీణ్ యొక్క ఫోన్ ట్యాప్ చేశారు. ప్రతి నిమిషము కూడా అతను ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ పార్టీ వ్యక్తులతోటి సన్నిహితంగా ఉంటున్నాడు అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా ట్యాపింగ్ చేశారు. ఇందులో ప్రధానంగా ఎస్ఐబి అధికారులతో పాటు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంది. రాధాకిషన్ రావు గతంలో చాలా సందర్భాల్లో తనను బెదిరింపులకు గురి చేశాడు. ఈ అంశాన్ని తన యొక్క ఫోన్ ట్యాప్ అయిందని గుర్తించి గతంలోనే డీజీపీకి కూడా తాను ఫిర్యాదు చేశాననేటువంటి అంశాన్ని ప్రధానంగా చిక్కోటి ప్రవీణ్ స్పష్టం చేసినటువంటి అంశం. ఇదే అంశాలపైన చిక్కోటి ప్రవీణ్ కూడా తను బాధితుడు, ఖచ్చితంగా తాను కూడా సిట్ విచారణకు సహకరించాను, సిట్ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా తాను సమాధానం చెప్పాను, సిట్ యొక్క విచారణ, తన యొక్క విచారణ సిట్ బృందం కూడా సంతృప్తి చెందింది అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా చిక్కోటి ప్రవీణ్ చెప్పినటువంటి మాట. ఇందులో ఎక్కువగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. సిట్ అధికారులు కూడా త్వరలోనే వారికి కూడా నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు యొక్క ఆస్తులపైన కూడా విచారణ జరపాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులపైన విచారణ జరగకపోతే సెంట్రల్ ఏజెన్సీలకు లేఖలు రాస్తాను, ఐటీకి లేఖ రాస్తాను, ఈడీకి కూడా లేఖ రాస్తాననేటువంటి అంశాన్ని కూడా బీజేపీ నేత చిక్కోటి ప్రవీణ్ చెప్పినటువంటి సందర్భం కనపడుతుంది. ఇక ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ వేసేందుకు కూడా సిట్ బృందం రెడీ అయింది. అందులో భాగంగానే రోజువారీ విచారణ కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులకు కూడా నోటీసులు జారీ చేసి రోజువారీ విచారణ కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ కల్లా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారనేటువంటి అంశం అయితే మనకు కనిపిస్తుంది. శంకరి.